నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. పర్యాటకులతో అల్లూరు జిల్లా వంజంగి హిల్స్ సందడి. ప్రకృతి అందాలను చూసి మైమరిచిపోతున్న పర్యాటకులు. డ్రోన్ల సాయంతో గంజాయి సాగును గుర్తించే సాంకేతికత. కార్యాచరణను సిద్ధం చేస్తున్న ఏపీ ప్రభుత్వం. అసెంబ్లీకి వెళ్లకపోతే మాపై అనర్హత వేటు వేస్తారా అంటూ ప్రశ్నించిన మాజీ సీఎం జగన్. అది మీ చేతుల్లో లేదంటూ ప్రభుత్వానికి సవాల్. విజయనగరం జిల్లాలో పర్యాటకాభివృద్ధికి కార్యాచరణ. తాటిపూడి రిజర్వాయర్ను పరిశీలించిన కలెక్టర్ అంబేద్కర్. అల్లూరు జిల్లాలోని వంజంగి హిల్స్ పర్యాటకులతో సందడిగా మారింది. పచ్చని కొండలను తాకుతూ దట్టంగా అలుముకున్న మంచు మేఘాలు పాల సంద్రాన్ని తలపించాయి. పొరుగు రాష్ట్రాలు, జిల్లాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు పాడేరు చేరుకున్నారు. మైదాన ప్రాంతానికి చెందిన పర్యాటకులు ద్విచక్ర వాహనాలపై వందల సంఖ్యలో వంజంగి ప్రాంతానికి చేరుకున్నారు. వేకువజామున 5 గంటలకు వంజంగి హిల్స్ కు చేరుకున్నారు. అక్కడి మంచు అందాలను చూసి పరవశించిపోయారు. భారీగా పర్యాటకులు తరలి రావడంతో సందడి వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో డ్రోన్లతో గంజాయి సాగును అరికట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణను రూపొందిస్తోంది. ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో 3.5 ఎకరాల్లోని గంజాయిని డ్రోన్ల సాయంతో గుర్తించి అధికారులు ధ్వంసం చేశారు. 3 అడుగుల మేర ఎత్తు పెరిగిన గంజాయి మొక్కలను సైతం గుర్తించేలా హై డెఫినిషన్ చిత్రాలు తీసే మల్టీ స్పెక్ట్రల్ కెమెరాలను డ్రోన్లతో అనుసంధానించే కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గంజాయి మొక్కలను గుర్తించేందుకు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో గూగుల్ సహాయం తీసుకుని శాటిలైట్తో హాట్స్పాట్ల ద్వారా గంజాయిని గుర్తించనున్నట్టు అధికారులు తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో పెట్టుబడి, ఉత్పాదక వ్యయం, ఇన్పుట్ ధరల పెరుగుదల వంటి అంశాల ఆధారంగా రైతులకు రుణాలు మంజూరు చేయాలని కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ సగిలే అధికారులను సూచించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి టెక్నికల్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ షణ్మోహన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ, ఉద్యాన, మత్స్య సాగు చేపట్టే రైతులకు ఉత్పాదక వ్యయం, రాబళ్ల ఆధారంగా బ్యాంకుల ద్వారా రుణాలు అందించాలని జిల్లా అధికారులు కమిటీకి వివరించారు. జిల్లాలో రైతులు పండించే వ్యవసాయ, ఇతర వాణిజ్య పంటలకు, మత్స్యరంగంలో రొయ్యలు, చేపల సాగుకు గత ఏడాది నిర్వహించిన పెట్టుబడి మొత్తాలను ఈ సంవత్సరం యథాతథంగా ఆమోదించారు. కమిటీ నిర్ణయించిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పరిమితుల ప్రతిపాదనలను రాష్ట్ర కమిటీ ఆమోదానికి పంపాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులకు సూచించారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామివారి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీకి వెళ్లకపోతే తమపై అనర్హత వేటు వేస్తారా? తాము సిద్దమేనని చెయ్యమనండి అంటూ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ సవాల్ చేశారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అనర్హత వేటు వేయడం వీళ్ల చేతుల్లో లేదని వ్యాఖ్యానించారు. హైకోర్టుకు వెళ్లాం, కోర్టు చెబితే అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని, ఇవ్వకుండా ఆపలేరని అన్నారు. 40% ఓట్లు వేసి ప్రజలు మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే సభలో మాత్రం ఆ హోదా ఎందుకు ఇవ్వరని నిలదీశారు. ఎంతమంది ఎమ్మెల్యేలున్నా అపోజిషన్ వారికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వక తప్పదన్నారు. చంద్రబాబు నేను ఒకటి అడుగుతున్నా, ఇదిగో నీ మోసం, ఎన్నికల వేళ నువ్వు చెప్పినావు ఇది చేస్తాను అని, ఇదిగో నీ సూపర్ 6,
దీనికి కావాల్సిన బడ్జెట్ ఇది 74,000 కోట్లు. నువ్వు చేసినది మోసం కాదా? నువ్వు చెప్పినది అబద్ధం కాదా? నీ మీద 420 కేసు పెట్టకూడదా? ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది కాదా అని నేను ట్వీట్ పెడతా ఉన్నాను. నా ఎమ్మెల్యేలు, కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు అందరూ ట్వీట్లు పెడతా ఉన్నారు, పెట్టబోతున్నారు. మా పార్టీకి సంబంధించిన అందరూ కూడా ట్వీట్ పెట్టి నీ మీద ఎందుకు 420 కేసు పెట్టకూడదు, నువ్వు చేసినది మోసం కాదా అని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్తకు పిలుపునిస్తా ఉన్నాను. ఈ రెండు కూడా ఇదే మాదిరిగానే పెడుతూ ట్వీట్ చేయండి. ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ అన్నిట్లోనూ పెట్టండి. ఎంతమంది నేను అరెస్ట్ చేస్తాడో చూద్దాం. అరెస్ట్ చేయడానికి ఏదైనా ముందుకు వస్తే ఫస్ట్ నా దగ్గర నుంచి స్టార్ట్ చేయమని చెప్తున్నా. ఏమయ్యా నువ్వు చెప్పలేదా ఇవన్నీ? నీ మేనిఫెస్టోలో ఇవన్నీ లేవా? నీ బడ్జెట్ ఇది కాదా? నీ బడ్జెట్లో కేటాయింపులు, వీటికి సంబంధించిన కేటాయింపులు ఇవి ఉండాల్సింది కాదా? మరి ఎందుకు కేటాయింపులు చేయలేదు? చేసినందుకు, చేయనందుకు, మోసం చేసినందుకు, అబద్ధాలు చెప్పినందుకు నీ మీద 420 కేసు ఎందుకు పెట్టకూడదు అని ప్రశ్నిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరం కూడా ట్వీట్ చేయబోతున్నాం. నువ్వు ప్రతిపక్ష పార్టీగా గుర్తించడం లేదు. ప్రతిపక్ష పార్టీగా గుర్తిస్తే ఆటోమేటిక్లీ ఆ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడిని ప్రతిపక్ష నాయకుడిగా కూడా గుర్తించక తప్పదు. కాబట్టి కావాలని నువ్వు ప్రజల గొంతు వినపడకూడదు అని నువ్వు చేస్తా ఉన్న ఈ దుర్మార్గానికి మీడియా ద్వారా ప్రజల సమక్షంలో ప్రజల తరపున మాట్లాడుతూ ప్రజలకు సుదీర్ఘంగా అన్ని విషయాలు తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో కూడా అసెంబ్లీ జరిగినంత కాలం మా ఎమ్మెల్యేలు, మా పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు మీడియా ముందుకు రోజు వచ్చి ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉంటారు. ప్రతి 3వ రోజుకో 4వ రోజుకో నేను కూడా వచ్చి ఇలా సుదీర్ఘంగా నాకే మైక్ ఉంటే, అసెంబ్లీలో నాకు కూడా మైక్ ఇచ్చే ధైర్యం మీరు చేసి ఉంటే ఇవే ప్రశ్నలు ఆన్సర్ మీరు చెప్పవలసి వస్తుంది అని చెప్పి మీడియా ద్వారా ఖచ్చితంగా అడుగుతూ ఉంటాం. అల్టిమేట్గా తప్పెక్కడ జరుగుతూ ఉంది? నువ్వు అసెంబ్లీ అన్నది ప్రజల గొంతు వినపడకుండా నీ గొంతులు మాత్రమే నువ్వు వినిపించే కార్యక్రమం చేస్తే నీ అసెంబ్లీ సమావేశాలన్నీ ఏం జరుగుతాయి? ఆత్మస్తుతి, పరనింద, ఇంతే జరిగేది. ఆత్మస్తుతి, పరనింద, నీ అబద్ధాలు, నీ మోసాలు, వీటి ప్రొపగేషన్. ఎవడు మాట్లాడేది ఉండదు, ఎవడు అడిగేది ఉండదు, ఎవడు చెప్పేది ఉండదు. అంతా నువ్వే బౌలరు, నువ్వే బ్యాట్స్మెన్ను, నువ్వే వికెట్ కీపరు, నువ్వే ప్లేయరు, నువ్వే కీపరు, నువ్వే ఫీల్డరు. సమస్య ఏముంది? ఇంక అన్నీ నువ్వే. ప్రతిపక్ష వాయిస్ వినిపించాలి, వినబడాలి అని ప్రభుత్వానికి ఉండాలి. వినపడితేనే నేను కరెక్షన్స్ చేసుకుంటాను అన్న ధ్యాస ప్రభుత్వం నడిపే వాళ్ళకు ఉండాలి. ఎప్పుడైనా కూడా ప్రభుత్వం నడిపే వాళ్ళు దే షుడ్ బి ఓపెన్ టు కరెక్షన్. ఇఫ్ దే ఆర్ నాట్ ఓపెన్ టు కరెక్షన్ దెన్ యూ వుడ్ నెవర్ లెర్న్ ద మిస్టేక్స్. విననప్పుడు, కనపడనప్పుడు, వినకూడదు అని అనుకున్నప్పుడు నువ్వు తప్పులు చేస్తూనే పోతావు. దట్ ఈస్ వాట్ యు డూయింగ్. డిప్యూటీ స్పీకర్గా రఘురాం కృష్ణంరాజు ఉంటే ప్రతిపక్ష హోదా ఇచ్చిన జగన్ అసెంబ్లీకి రారని హోంమంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా పాయింట్లో ఆమె మాట్లాడుతూ తల్లి విజయమ్మను, సోదరి షర్మిలను తిట్టి అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డిని తాము అరెస్టు చేస్తే మీరు మాత్రం రక్షించాలని చూస్తారా అంటూ జగన్పై ధ్వజమెత్తారు. తప్పు చేసిన వారిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లకుండా ఫంక్షన్ హాల్కు తీసుకెళ్లి సాలువాలు కప్పి సన్మానించాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందని ఎన్హెచ్ఆర్సీ ముందు గగ్గోలు పెడుతున్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్లకు సోషల్ మీడియా కార్యకర్తలు పెడుతున్న అసభ్యకర పోస్టులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. నేనేమంటానంటే ఈ రోజు బడ్జెట్ మీద దగ్గర 20 మందికి అవకాశాలు ఇచ్చారు స్పీకర్ గారు. 20 మందికి మాట్లాడారు. నిజంగా ఆయన ఎమ్మెల్యే కదా, ఆయనకు హక్కు ఉంది కదా. ఈ రోజు మీరు వెళ్ళగలరు అసెంబ్లీ లోపలికండి, కాంపౌండ్ వరకే కదా. మీరందరూ ఎవరైనా రావాలనుకున్నా ఎమ్మెల్యేలుగా ఉన్న మేమే కదా అందులోకి లోపలికి వెళ్ళగలం. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, సుమారుగా 5 కోట్ల మంది ప్రజల్లో 175 మందికి మాత్రమే అవకాశం ఇస్తాడు దేవుడు 5 సంవత్సరాలకు ఒకసారి.
దానికి నీకు అవకాశం ఉండి అసెంబ్లీకి రండి, కూర్చొని మీకు ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. ఈరోజు 20 మంది సభ్యులకి ఇచ్చాము, మీరు ఒకరు మాకు ఎక్కువైపోతారా? లేదా మీరు 11 మంది మాకు ఎక్కువైపోతారా? రేపు ఇంకొక 40 మంది 50 మంది మాట్లాడండి వచ్చి. అంతే తప్పించి ఇంట్లో కూర్చొని విమర్శలు చేస్తాం, ఇంట్లో కూర్చొని వీడియోలు వేసుకుంటామంటే ఎలా అవుతుంది? నువ్వేమైనా అడగాలనుకుంటే రండి, అసెంబ్లీకి రండి, కూర్చోండి, మాట్లాడండి, సమాధానం అడగండి, చెప్తాం మేము. ఏ కోణంలో ఇస్తారు? ఇదే పెద్ద మనిషి లాస్ట్ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని బెదిరించారు. నువ్వు 23 మంది ఉన్నారు, అటు నుంచి ఒక 5 ఇటు లాగానంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని. ఆ రోజు ఏ టైప్ లో మాట్లాడాడు ఆయన, ఏ లెక్కల ప్రకారం మాట్లాడాడు ఆయన? దానికి సమాధానం చెప్పమనండి, అప్పుడు దీని గురించి మాట్లాడతాం. ఆ విషయం ఏంటంటే మీరు మానవతా దృక్పథం అన్నారు, మాకు మానవతా దృక్పథం కాదు, యాజ్ పర్ రూల్ 2 బాబోయ్ అంటున్నాం. ఈ మధ్య మీకు అర్థమవుతుందో లేదో తెలియదు. నేను ఈ రోజే చూసా, రఘురామకృష్ణరాజు గారు కనుక డిప్యూటీ స్పీకర్ ఇచ్చి, ఆల్రెడీ స్పీకర్ గా అయ్యన్ పాత్ర గారు ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు కనుక డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత నిజంగా ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఆయనైతే అసెంబ్లీకి రాడు అని పందేలు కడుతున్నారు. ఎన్ని రూపాయలకో తెలుసా? 11 రూపాయలకి. దీన్నే అంటారనమాట, దొంగడు పరిగెడుతూ దొంగ అంటుంటాడట. ఆయనే పెద్ద దొంగ, అందరిని చూసిన అందరినీ దొంగ అని అడుగుతుంటాడు అనమాట. ఆర్గనైజ్డ్ క్రైమ్ లో ఎలా చేయాలి అన్నది సిద్ధహస్తుడు జగన్మోహన్ రెడ్డి. దానికి సోషల్ మీడియా క్రైమ్ ఎలా చేశాడన్నది ఇప్పుడు నేను చూపించా. వివేకానంద రెడ్డి గారి హత్య దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ఎలా ఉంటుందో మేము చెప్పక్కర్లే, ప్రజలు చెప్పారు కాబట్టే 11 సీట్లకి ఈ రోజు పరిమితం జరిగింది. ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరు, ఆలోచించదగ్గ ప్రతి ఒక్కరికి ఈ రోజు మన రాష్ట్రం తాలూకా ఆర్థిక పరిస్థితి ప్రతి ఒక్కరికి అర్థమైంది. నిన్న చాలా మంచి మీటింగ్ జరిగింది, బడ్జెట్ మీద చాలా మంచి మీటింగ్ జరిగింది. ఒక ట్రైనింగ్ ఇచ్చారు, బడ్జెట్ ఇలా ఉంటుందని. అలాంటి వాటికి వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా పంపించడమో ఈయన రావడమో చేస్తే కనీసం బడ్జెట్ అంటే ఎలా ఉంటుంది, బడ్జెట్ని ఎలా పెట్టాలి, ఎలాగ సంపదను సృష్టించాలి, ఎలా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలన్న సంగతి తెలుస్తుంది. అంతేగాని ఇంట్లో కూర్చొని నేనేదో ఉన్న పరదాలు కట్టుకొని నేను వచ్చేసరికి పొగడాలి, జగన్మోహన్ అని ఒకడు, నాయన ఈ నాయన అని ఒకడు మాట్లాడడం అది కాదు రాజకీయం అంటే. నేనేమంటానంటే సూపర్ 6 మా బాధ్యత, సూపర్ 6 అన్నది మా బాధ్యత. మేము ఇంకా వచ్చి 150 రోజులైంది, మేము ఒకటి చేస్తున్నాం. మేము చెప్పినట్టుగానే 3,000 రూపాయలు 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం, మెగా డిఎస్సీ ఇచ్చాం. మీరు నమ్ముతారా? 150 రోజులకి 150 స్కీములకు సంబంధించి మేము చెప్తాం మేమేం చేస్తాం అన్నది. ఆ దమ్ము మా దగ్గర ఉంది, రమ్మనండి వస్తే చెప్తాం. అంతే తప్పించి మేము ఏదో డైవర్షన్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నామంటే అసలు డైవర్ట్ అవుతున్నాడు ఆయన, డైవర్ట్ అయిపోతున్న వ్యక్తి అతను. ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ లోనే ఉంటాడు, అది వేరే విషయం. బట్ విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా బడ్జెట్ మీద అక్కడెక్కడో కూర్చొని ఇంట్లో కూర్చొని మాట్లాడి స్లైడ్లు వేసుకోవడం ఎందుకు? రావా ఇక్కడికి, ఎమ్మెల్యే కదా, రండి వచ్చి కూర్చొని ఇక్కడ మాట్లాడుకుందాం. ప్రతి విద్యార్థి అపార్ ఐడి వివరాలను యూడైస్ ప్లస్ లో నిక్షిప్తం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన ఆదేశించారు. కాకినాడ నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, కళాశాల ప్రిన్సిపాళ్లతో కమిషనర్ భావన సమావేశమయ్యారు. ఒక విద్యార్థి ఒక దేశం అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన యూడైస్ ప్లస్ విధానంలోకి విద్యార్థుల వివరాలను నమోదు చేయాలని, విద్యార్థుల సర్వే, అపార్ ఐడి నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని కమిషనర్ భావన ఆదేశించారు. విద్యార్థులందరికీ తప్పనిసరిగా అపార్ ఐడి ఉండాలన్నారు. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తోందన్నారు. ఈ క్రమంలోనే విద్యార్థుల విద్యార్హత, విద్యపై సమగ్ర వివరాలను సేకరిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన వెబ్సైట్లోనే వివరాలు నిక్షిప్తం చేయాలన్నారు. శుక్రవారం నాటికి కాకినాడ అర్బన్ పరిధిలోని అన్ని ప్రైవేటు పాఠశాలలో, కళాశాలలో విద్యార్థుల అపార్ ఐడి నమోదును త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎంత పెండింగ్ ఉంది, హౌ మెనీ అప్లికేషన్స్ హావ్ కమ్, ఏం చేస్తున్నారు, ఓకే మీరు మేనేజ్ చేసుకోండి. 101 నెంబర్ ఉందా, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మీరు మళ్ళీ అదర్ సెంటర్స్కి పిలిపించి మీరు చెప్పండి, వేరే హెడ్స్కి మీరు చెప్పండి. హూఎవర్ విల్ కమ్, ఇన్ ఎనీ కేస్ దే విల్ బి టేకెన్ యాజ్ ప్రయారిటీ, రైట్? సో వాళ్ళు చేస్తారు ఈ పని, తప్పకుండా వాళ్ళు చేస్తారు. జనరల్గా చేయకపోతే మా 101 వాళ్ళకి కాల్ చేసి చెప్పండి. తర్వాత అప్పుడు కూడా వినకపోతే మాకు చెప్పండి, ఓకే ఏడీసీ గారు ఉన్నారు, నేను ఉన్నాను, డిఓ గారు ఉన్నారు. దీస్ 2 థింగ్స్ ఆ థింగ్స్ చేస్తే అప్పర్ ఐడి జనరేట్ అయిపోతుంది. ఈ ఇష్యూ కూడా ఓన్లీ 10% వస్తుంది, మిగతా 90%, 85 to 90% మీరు ఈజీగా చేయగలుగుతారు. అంత ప్రాబ్లం ఏమి ఉండకూడదు. మిగతా అన్ని మండల్స్ చేసేసారు, కరపారు 90% చేశారు. వాళ్ళు ఎలా చేశారు? ట్రై టు కంప్లీట్ అపార్ ఐడి బై ఫ్రైడే. ఫుల్ 3 days ఉన్నాయి మీ దగ్గర, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే. ఒక్క నిమిషం మా, దిస్ ఎంథూజియాజం యూ షుడ్ షో ఇన్ యువర్ వర్క్.
I will ask. First, your focus should be on work delivery. And you guys no problem ఉంటే ME ఆఫీస్కి చెప్పండి. ఆధార్ మనం మళ్ళీ వాళ్ళకి చెప్తాము, అన్ని ఇష్యూస్ సాల్వ్ చేయాలి. అండ్ ఆధార్లో ఇష్యూస్ ఉంటే మాకు చెప్పండి. సో 1 by 1 నేను 16 స్కూల్స్కి పిలుస్తాను. ఒక 1 minute తీసుకొని ప్లీజ్. ఇప్పుడు కాసేపు ప్రకటనలో.